రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్సీ శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ బీటీ నాయుడు అన్నారు. విద్యా వ్యవసాయ రంగాలకు అత్యధికంగా కేటాయింపులు చేయటం హర్షణీయమన్నారు. బడ్జెట్లో విద్యా రంగానికి 23,363 కోట్ల రూపాయలు కేటాయించడం మంచి పరిణామమన్నారు. తల్లికి వందనం పథకానికి 9,668 కోట్ల రూపాయలు కేటాయించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేశారని, సాగునీటి ప్రాజెక్టులకు 9,960 కోట్లు, ఇక అన్నదాత సుఖీభవ కింద 6,600 కోట్లు కేటాయించిందని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం తరఫున అసెంబ్లీ మరియు శాసన మండలిలో 2026-27 సంబంధించి బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు గౌరవనీయులు అయ్యవోలు కేశు గారు ప్రవేశపెట్టారు. శాసన మండలిలో గౌరవనీయులు హోం మినిస్టర్ గారైనటువంటి శ్రీమతి అనిత గారు, అదేవిధంగా ప్రత్యేకంగా రైతుల కోసం అసెంబ్లీలో గౌరవ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, శాసన మండలిలో అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ గారు రైతులకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 2026-27 సంబంధించి 3,32,205 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రివర్యులు అయ్యవోలు కేశవ్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, అనిత మేడం గారికి, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారికి, మరి ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రం అధినేత అయినటువంటి మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా కేటాయించినటువంటి విధానం ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రథమంగా విద్యకు 23,360 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో తల్లికి వందన సూపర్ 6 లో భాగమైనటువంటి మొదటి అంశం 9,668 కోట్ల రూపాయలు డైరెక్ట్ తల్లుల అకౌంట్లో పడే విధంగా మరి బడ్జెట్లో రూపొందించడం జరిగింది. అదేవిధంగా స్కాలర్షిప్ సంబంధించి 3,836 కోట్లు, అదేవిధంగా ఎస్ఎస్సి అంటాం సమగ్ర శిక్షణ 2,946 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు సంబంధించి 2,566 కోట్లు, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కింద 2,160 కోట్లు డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఏర్పాటు చేసినట్టు, అదేవిధంగా మనబడి మన భవిష్యత్ 1,500 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి 1,232 కోట్లు, అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క విద్యామిత్ర 650 కోట్లు. మొత్తం ఇవన్నీ లెక్కలు చూసినట్లయితే 23,363 కోట్ల రూపాయలు విద్యకు కేటాయించింది ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఇంత బడ్జెట్ కేటాయించడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి యొక్క పట్టుదల, ఈ రకంగా బడ్జెట్లో కేటాయించడం, ఇంతమంది బడుగు బలహీన వర్గాల పేదలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్లో